తర్వాత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయపరంగా 11, వ్యయంలో 5. అది కూడా రాజపూజ్యానికి ఖర్చు, అంటే మంచి కార్యక్రమాలకు కాకుండా చెడు కార్యక్రమాలకే ఇక్కడ కూడా ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. మా బాబాది వృషభ రాశి ఇలా పడదాం అనుకుంటుండు సర్పంచ్ అయితుండొచ్చునా మరి? వృషభ రాశి వారికి పర్వాలేదు, మంచిగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. వృషభ రాశి వారికి ఆ శుక్రుడు 11వ స్థానంలో ఉండటం లాభిస్తుంది, లాభస్థానం బాగుంటుంది. తర్వాత ఆ రాశి వారికి పంచమ స్థానంలో రేపు మే నుంచి కుజుడు కూడా ఉంటాడు. కాస్త భూములు లాంటివి కొనుక్కోవాలన్నా, అదే చతుర్థంలో గృహస్థానంలో కుజుడు ఉంటాడు. ఏమన్నా ఇళ్ళు కొనుక్కోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా కూడా లాభిస్తాయి. అలాగే నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి. రేపు రాజకీయంగా ఆయన ఒకళ్ళ ప్రవేశం కావాలనుకుంటే కూడా వృషభ రాశి వాళ్ళు ఆ ప్రయత్నం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈయన వచ్చేసి గురు కుజ కేతువులు చేసుకోవాలి. అంటే గురుడు కొద్ది రోజుల తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు, అంటే దాదాపుగా అక్టోబర్ తర్వాత నుంచి వెళ్తాడు. అప్పుడు కొంచెం గురుడు యొక్క ఇబ్బంది కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. సో కాబట్టి ఏంటంటే దక్షిణామూర్తికి పూజించి చేసుకోవడం, దక్షిణామూర్తి ఆరాధన, లేదా ఒక ఫోటో తెచ్చి ఉత్తరపు గోడకి తగిలించి పెట్టుకోవడం, పొద్దున్నే లేచి దక్షిణామూర్తిని చూడడం. అలాగనే కుజుడికి సంబంధించి పూజలు చేసుకోవడం, కేతువు సంబంధించి చిత్రగుప్త ఆరాధన అంటాం. గణపతి ఆరాధన చేసినా, చిత్రగుప్త ఆరాధన చేసినా, లేదా మేడి చెట్టుకి ప్రదక్షిణలు చేసిన ఒక 7 ప్రదక్షిణలు ఈ యొక్క కేతు దోషం కేతు పడకుండా ఉంటుందన్నమాట. అలాగనే ఉలవలు, కందులు, శనగలు దానం ఇచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సో గతంలో కన్నా కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగుంటుంది.